బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం అంతగా ఫామ్లో లేనప్పటికీ ఒకప్పుడు ఆమె బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. డ్రీమ్ గర్ల్గా ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిన కత్రినా 2003లో బూమ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి అప్పటి నుంచే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ను కొనసాగిస్తూనే ఉంది. పెళ్లి తర్వాత ఆమె కెరియర్లో దూకుడు కొంత తగ్గినప్పటికీ పాపులారిటీ మాత్రం తగ్గలేదు. గతంలో ఏడాదికి 2-3 సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం మాత్రం ఎంచుకున్న పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ 1-2 సినిమాలతోనే ముందుకు సాగుతోంది. గత ఏడాది విడుదలైన మేరీ క్రిస్మస్ సినిమాతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు హౌస్ఫుల్ 5 సినిమాలో నటిస్తున్నది. పెళ్ళైన తర్వాత కూడా కత్రినా కైఫ్ తన గ్లామర్ను ఏమాత్రమూ తగ్గించలేదు. ఆమె ప్రస్తుతం చేసిన సినిమాలు ఎన్నుకుంటూ స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టేలా మారిపోయింది. ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ అన్నీ పాన్ ఇండియా సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆలియా భట్, దీపికా పదుకునే, దిశా పటానీ, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ వంటి వారు టాలీవుడ్లో అవకాశాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవట్లేదు. నిజానికి వీళ్ళందరికన్నా ముందే కత్రినా కైఫ్ తెలుగులోకి అడుగుపెట్టింది. భూమ్ తర్వాత ఆమె రెండో సినిమా వెంకటేష్తో కలిసి మల్లీశ్వరి, తర్వాత బాలకృష్ణతో చేసిన అల్లరి పిడుగు, తెలుగులో 2 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి చూడని కత్రినా ఇప్పుడు టాలీవుడ్ పట్ల మళ్ళీ ఆసక్తి చూపుతోందని సమాచారం. కత్రినా ఓకే అంటే తెలుగు మేకర్స్ ఆమెను భారీ ప్రాజెక్ట్లో తీసుకునేందుకు వెనకాడరు. అయితే సాధారణంగా కాదు, పాన్ ఇండియా స్థాయిలో మంచి బడ్జ్ ఉన్న కథకే ఆమె ఓకే చెప్పాలనుకుంటోంది. అలాంటి అవకాశం వస్తే వెంటనే అంగీకరించేందుకు సిద్ధంగా ఉందని టాక్. ఇన్నేళ్ల తర్వాత కత్రినా మళ్ళీ తెలుగు తెరపైకి రాబోతోందా అన్న ఆసక్తికరమైన ప్రశ్నకి సమాధానం త్వరలోనే లభించే అవకాశం ఉంది. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు మాత్రం ఇప్పటికే ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు.